ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా అబ్బాయి, మా మేనల్లుడు కలిసి అయితే క్యారమ్స్ ఉదయాన్నే మొదలుపెట్టేశారండి ఈరోజు. వీళ్ళు ఇండోర్ గేమ్సే కదా అనేసి నేను కూడా ఏమీ అనలేకపోతున్నాను. ఎండలోకి వెళ్ళి ఆడే కన్నా ఇలాంటి ఇంట్లో ఉండి ఆడుకునే గేమ్స్ బెటరే కదా అనేసి ఆడుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చాను. ఇంకా మా మేకలు చూడండి, ఉదయాన్నే ఇలా నెమరు వేసుకుంటూ హాయిగా పడుకుంటాయండి చల్లదనానికి. వీటికి ఆకలైన టయానికైతే లేచి అరుస్తూ ఉంటాయి. ఈ చిన్నపిల్ల ఏమో ఈ బోన్లో ఉంటుంది. ఇంకా అమ్మ అయితే అన్నం వండేస్తుందండి, అసట్లో వేసేసింది. నాకంటే ముందే లేచి పనులన్నీ కూడా చేసుకుంటుంది. అమ్మ ఎప్పుడూ ఇంతే. అమ్మ ఒకటే కదండి, అమ్మలందరూ కూడా అంతే కదా. పిల్లలు లేవకముందే లేస్తారు. మనకే పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళకి మనం పిల్లలం కాబట్టి వాళ్ళు మనకి మన పిల్లలకి కూడా చేసి పెట్టడానికి ఇంకా ఎర్లీగానే లేచేస్తారు. ఈ తెడ్డేమో నేను చిన్నప్పటి నుంచి ఉంటుందండి. దీంతోనే అమ్మ అన్నం అయితే తిప్పుతూ ఉంటుంది. ఈ తెడ్డు చూసినప్పుడల్లా నాకు చిన్నతనం అయితే గుర్తుకొస్తుందండి. పల్లెటూళ్ళల్లో ఇంకా ఇలాంటి తెడ్లు వాడేవాళ్ళు ఉన్నారండి, మా అమ్మ లాంటి వాళ్ళు. ఇంకా పప్పు అయితే కడిగేసి ముందే ఇక్కడ పెట్టేసిందండి అమ్మ. నేనైతే ఇది మిక్సీ పట్టుకుంటాను, రాత్రి నానబెట్టాను గారెలు వేద్దామనేసి. ఇంక ఈ పప్పు సంగతి చూడాలి నేను. ఇంకా నా బుల్లి యువరాణి అయితే ఇంకా లేవలేదండి. లేగొట్టాననుకోండి, అమ్మ ఎలాగో స్కూల్ లేదు కదా, స్కూల్ లేనప్పుడు కూడా పడుకొని ఇవ్వవా అని అంటుంది. స్కూల్ ఉన్నప్పుడే లేవడానికి చాలా బద్ధకస్తురాలు. స్కూల్ లేనప్పుడు ఇంకా లేవాలంటే ఎలా ఉంటుందో పరిస్థితి. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా మంచం మీదకి సెట్టింగ్ వేసేసానండి. మిక్సీ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇది కింద పెడదామంటే దీని హైట్కి ఈ వైర్ అయితే సరిపోదు, మిక్సీ వైరు. అందుకనే మంచం మీద పెట్టేసుకున్నాను. కుర్చీ తెచ్చి ఇదంతా ఎందుకనేసి ఇక్కడ మంచం మీదే పెట్టేసి ఈ పప్పు అంతా కూడా రుబ్బేస్తాను. ఇంకా దీనికి జారుకి పైన ఉన్న మూత అయితే పోయిందండి, అది పని చేయట్లేదు, ఇరిగిపోయింది. అందుకని బాక్స్ మూత సెట్ అయినట్టుందనేసి దాన్ని తీసుకొచ్చాను. మరి ఒకటి పోయినప్పుడు ఇంకోటి యూజ్ చేయాలి కదండి. ఆ మూత తీసుకునేంత వరకు ఈ మూత పెట్టాను. ఎలాగోలా అయితే కుస్తీలు పట్టి పప్పు అయితే రుబ్బేశానండి. ఏంటోనండి, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏ పని చేయాలన్నా కానీ నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. బద్ధకం అంటే ఏముందండి, అదే మా ఇంటి దగ్గర అనుకోండి చాలా స్పీడ్గా పని అయిపోతుంది. కానీ ఇక్కడైతే నాకు లేజీగానే పని చేస్తానండి. అసలు చెయ్యాలనే అనిపించదు, కానీ చెయ్యాలి తప్పదు అన్నట్టు చేస్తాను. పుట్టి పెరిగింది ఇక్కడే కదండి, ఇల్లంతా మరి అంతా తెలుసు నాకు. ఇదంతా కూడా చిన్నప్పుడు తిరిగిందే కదా నేను, కానీ ఇప్పుడు తిరుగుతుంటే ఇదంతా కొత్తగా అనిపిస్తుందండి. ఎందుకనో తెలీదు. పెళ్ళయి వెళ్ళిన తర్వాత అక్కడ మరి మన సొంతం కదా, ఇక్కడేమో మరి ఈ వాతావరణం ఏమో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆడపిల్ల జీవితంలో ఎన్ని మార్పులోనండి. ఇక్కడే పుట్టి పెరుగుతాము, కానీ ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. అమ్మ ఎక్కడ ఏ వస్తువు పెట్టిందో కూడా తెలియదు, అంతా కన్ఫ్యూజన్. ఏది కావాలన్నా అమ్మని అడగాలి. అక్కడే ఉంటుంది చూడమ్మా అంటుంది, చూసేసరికి అక్కడ ఏమి ఉండదండి. మరలా అడిగానంటే అమ్మతో కోపం అనమాట. ఇక ఇలా ఉంటుంది మా పరిస్థితి. అది చేయకుండా ఉండలేక అటు ఇటు నలుగుతూ ఉంటుంది మనసు అయితే. కానీ అమ్మకు అన్ని పనులు కాకపోయినా కొన్ని పనులైనా చేసి పెట్టాలని నాకు ఆశ ఉంటుంది. వంట అయితే చేసేయాలనిపిస్తుంది నాకు. గాజులు బాగున్నాయని సిరి సిస్టర్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సిస్టర్. ఈ గాజులతో పాటు చీర కూడా మరదలైతే మొన్న కొనిచ్చింది. చాలా రోజుల తర్వాత వచ్చానని గాజులు చీర ఇచ్చింది. మొన్న సండే అప్పుడు కట్టుకున్నాను కదండి గ్రీన్ కలర్ శారీ, వాటికి సూట్ అవుతుందనేసి ఈ గాజులు కూడా కొనిచ్చింది. నేను ఇలాంటి గాజులు ఎప్పుడు వేసుకున్నది లేదు. నా కోసం కాకపోయినా మరి మరదల ప్రేమతో కొనిచ్చినప్పుడు వేసుకోవాలి కదండి, అందుకని గాజులు చేతుల నిండా తగిలించేశాను. ఇంకా నూనె అయితే పొయ్యి మీద పెట్టేశానండి, మూకుట్లో పోసేసి. అది కాగిపోతూ ఉంది. పిండి కూడా కలిపేశాను. కొంచెం అయితే జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసి ఇలా గారెలు కూడా చేసేసి వేసేస్తున్నానండి. మాకు ఈ ఆకులు దొరుకుతాయి, మల్బరీ ఆకులు, లేదంటే అరిటాకైనా తీసుకుని దాని మీద ఇలా గారెలా ఒత్తుకుని అయితే నేను గారె వేస్తాను. చేతిలో పెట్టుకుని వేసేస్తారండి, నాకు రాదు. చాలా రకాలుగా వేస్తారు, చిటుకుమని వేస్తారు, కానీ నాకు ఈ ఆకు మీద పెట్టుకుందే గారె వేయడం రాదు. అమ్మ అయితే నేను లేనప్పుడు ఏ ఇడ్లీనో అట్టో వేసుకుని తింటారు. వాళ్ళకి దోశలు వేసుకోవడం కూడా అంతగా తెలియదు. నేను వచ్చినప్పుడు దోశలు ఇలాంటి గారెలు అవి వేస్తానండి. అమ్మ అయితే అంతమాను గారెలు వేసేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు పని చేసుకోలేక ఇలాంటి చేసుకునే పనులకి కాస్త ఇబ్బంది అయితే చేసుకోలేకపోతుంది. కాబట్టి నేను ఉన్నప్పుడన్నా ఇలాంటి వాళ్ళకి టేస్ట్ చూపించాలని నేను వేస్తూ ఉంటాను. మరి వాళ్ళు ఏదో ఒకటి తింటే సరిపోతుందిలే అని బద్దకిచ్చేస్తారు కదండి పెద్దోళ్ళు. మరి మనం ఉన్నది ఎందుకండి, వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇలాంటి టేస్ట్లు అయితే మరి మర్చిపోనివ్వకుండా చేయాలనేసి నా ప్రయత్నం ఏదో నేను చేశాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పెద్దవాళ్ళు ఏది తిన్నా సరే పోతుందిలే, ఎళ్ళమరిపోతుందిలే అనేసి బద్దకిచ్చేస్తారు. ఆ అన్నం కోసమే చూసుకుంటారు, కానీ ఇలా చిరుతిళ్ళు తినడానికైతే చూడరు. ఆ టిఫిన్ అయినా వేసుకోగలిగితే వేసుకుంటారు, లేదంటే ఏ అన్నమో చెద్దన్నమో తినేసి కడుపు నింపేసుకుంటారు.
పిల్లలుగా మనం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి టేస్ట్లు అయితే చూపించాలి కదండి. నేనైతే ఈ గారెల్లోకి చట్నీ అలాంటివి ఏమీ చేయలేదండి. నైటు చికెన్ కూర వండాము, ఎందుకంటే మా వారు వచ్చారు నిన్న సాయంత్రం, అందుకని చికెన్ కర్రీలో ఈ గారెలు నంచుకొని తినేస్తారు కదండి. ఇక 2 in 1 లాగా మా వారికి గారెలతో టిఫిన్ ఉంటుంది, ఇక అమ్మ వాళ్ళకి కూడా ఈ గారెలు టేస్ట్ చూపించవచ్చు అనేసి నైట్ నాకు ఆలోచన వచ్చి అయితే పప్పు నానబెట్టేశానండి. గారెలు వేశాను, పిల్లలకి పెట్టేశాను, అందరూ తినేశారండి. కానీ నేను వీడియో తీయలేకపోయాను. తర్వాత ఏమో మా అబ్బాయి మా మేనల్లుడు కలిసి, మాకు మేకలు ఉన్నాయి కదండి 2, వాటిని తీసుకొచ్చి అయితే ఇక్కడ మేత ఎక్కువ ఉందని అక్కడ తోలుతుంటే ఈ చిన్నపిల్ల వెళ్ళిపోయి అల్లరి చేస్తుందండి. దీన్ని తీసుకొచ్చేమో నేను ఈ గూట్లో వేసేసాను. చాలా మారం చేసిందండి దొరకడానికి. ఇది అందులో కూడా వెళ్ళనన్నది, నేను వదులుతానా దాన్ని ఏమో అందులో పెట్టేసి ఇక మిగతా పని చూసుకోవడానికి వచ్చాను. మా వాళ్ళేమో వీటితోటి కుస్తీలు పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి పనులు ఇంటి దగ్గరే కదండి ఈ స్థలం ఉన్నది, అప్పుడప్పుడు పిల్లలకు కూడా అలవాటు చేయాలనేసి నేనే అక్కడికి తోలుకెళ్ళమన్నాను. అక్కడ రొట్టె ఎక్కువ ఉందనేసి. ఈ స్థలం ఖాళీ స్థలం అండి, ఇంటి స్థలమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఖాళీగా ఉంది. స్థలం మా ఇంటి పక్కనే ఉంటుందండి. గుబురుగా రొట్టె ఉంది కదా, వేస్ట్గా ఎందుకు పోనివ్వడం అనేసి మేకలను తోలుకెళ్ళిపోయారు మా వాళ్ళు. ఇంకా కాస్త పైకెక్కి చూస్తే ఇదంతా కూడా ఏదో కాడలా ఉందండి. ఈ కాడకి మొత్తం అన్ని పువ్వులు వచ్చేసాయి. ఎంత చక్కగా పూసినాయోనండి పువ్వులు, నేల మొత్తం పాకేసి పువ్వులు చక్కగా కనిపిస్తున్నాయి. ఇవి గడ్డి పూలే కావచ్చు కానండి, వీటి అందం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. పువ్వు ఏదైనా పువ్వే కదా అనిపించింది. టిఫిన్ సంగతి అయిన తర్వాత కూర సంగతి చూడాలి కదండి. పప్పు ఉంది, కానీ దాంట్లోకి మామిడికాయ వేయాలనేసి, మరి మామిడి చెట్టు మందే, కాయ ఏమైనా సరే నేనే కొయ్యాలని ఒక చేత్తోనేమో ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో కర్రతోటి అయితే కాయ కొడుతున్నాను. అలా సాధ్యం అంటారా? సాధ్యమైందండి. కోసేసాను ఆఖరికి. దాన్ని దెబ్బ మీద దెబ్బ 5-6 దెబ్బలు వేస్తే కానీ పడలేదు. లాస్ట్కి ఎలాగోలాగైతే కాయ చేతిలోకి వచ్చేసింది. ఈ కాయ తీసుకెళ్ళి పప్పులో వేసేసి పప్పు మామిడికాయ వండేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి కాయ కోసి దాన్ని వెంటనే పప్పులో వేయడం ఒక థ్రిల్లింగ్గా అనిపించిందండి. నేను చిన్నప్పుడు అయితే లేదు మామిడి చెట్టు, ఇప్పుడు వచ్చింది, పెద్దదయింది. ఇంకా పప్పులోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసేసాను. అలాగే ఈ మామిడికాయ కూడా కోసేసి పప్పులో అయితే వేసేస్తాను. మా బాబు ఏమో చిన్న పెచ్చు కావాలని అడిగింది, తనకి ఇచ్చాను. ఇది చాలా పుల్లగా ఉందండి. మరి పచ్చడి మామిడికాయలు పుల్లగానే ఉంటాయి కదా, కానీ పప్పులో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు కూడా విజిల్స్ వస్తాయి అనేసి గ్యాస్ మీద పెట్టేశాను. అంతా ఇంత విడమర్చి చెప్పాలా ఏంటమ్మా అని అనుకోవచ్చు. చెప్పడానికి నాకు ఇబ్బందేనండి, కానీ చెప్పాలి, మరి ఏం చేస్తాము, వీడియోలో మరి చూపిస్తున్నది అంతా మరి నేను చెప్పుకోవాలి కదండి. ఇంకా గారెలు వండిన తర్వాత మిగిలిన నూనె అయితే అమ్మ అయితే డబ్బాలకు పోసేసుకుంటుందండి చాలా జాగ్రత్తగా. నేను ఎక్కడ వాళ్ళకు పోసేస్తాను అనుకుందో ఏంటో. ఎంతైనా వాళ్ళ ముందు మనం చిన్నోళ్ళమే కదండి, వాళ్ళ జాగ్రత్త వాళ్ళకు ఉంటుంది. నేనే పోస్తాను కదమ్మా అంటే పర్వాలేదులే అనేసింది. విజిల్స్ వచ్చే లోపల అయితే నేను పిల్లలకి జడ వేసేద్దామని వాళ్ళని అయితే రమ్మని ఎంత పిలిచినా కానీ రారండి. అదే స్కూల్ టైం అయితే నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని పోటీ పడిపోతారండి వీళ్ళు జడలు వేయించుకోవడానికి. కాలం చాలా విచిత్రమైంది కదండి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఉండేదాన్ని ఈ ప్లేస్లో, అమ్మ ఏమో జడ వేసేది, నేను వేయించుకునేదాన్ని. మోడల్ జడ వెయ్యి, ఫ్యాషన్ జడ వెయ్యి అని అమ్మని ఎంత ఏడిపించేసేదాన్నండి. కానీ అమ్మకు రాక పాపం 2 జడలే వేసేది. ఈరోజు అమ్మ ప్లేస్లో నేనున్నాను, నా ప్లేస్లో ఇద్దరు వచ్చేసారండి. మరి నాకు 2 అమ్మాయిలు కాబట్టి కాలం ఎంత విచిత్రంగానో అనిపిస్తుందండి. రోజులు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా అనిపిస్తున్నాయి, కానీ పరిస్థితులు అయితే మారిపోతూ ఉన్నాయి. పప్పు అయితే ఉడికిపోయిందండి, దాన్ని మెదిపేసుకుని దానిలో వేయవలసినవి వేసేస్తాను. ఉప్పు, కారం, పసుపు అండి, చింతపండు వేయను, ఎందుకంటే మామిడికాయ మొత్తం వేసేసాను కదా, చాలా పుల్లగా ఉంటుంది. అందుకని దీన్ని ఇలా మరగబెట్టేసి తాలింపు పెట్టేస్తాను. ఉప్పు, కారం, పసుపు వేసేసానండి. దీన్ని మరుగుతూ ఉంటుంది. ఇంకా అమ్మ అక్కడ బట్టలు ఉతుకుతుందండి. ఆ బట్టల దగ్గరికి వెళ్ళి అమ్మకు కొంచెం సాయం చేయాలి కదా అనిపించింది. వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ఉతుక్కుంటుంది బట్టలు. ఇంకా మరదలండి పనిలోకి వెళ్ళి వచ్చింది. 11 అవుతుందండి టైము, ఎందుకంటే వేసవకాలం త్వరగా వదిలేస్తారు. జామకాయ కోతకి వెళ్ళింది తను. ఇంకా అమ్మ ఏమో బట్టలు జాడించినవన్నీ కూడా కుండీ మీద వేసింది. నేనేమో ఇవి తీసుకెళ్ళి ఆరేస్తాను, నాకు ఇయ్యమ్మా అని అంటే ఒక్కొక్కటిగా ఇచ్చింది. ఇవన్నీ కూడా నేను ఆరేసాను. ఆల్రెడీ పొద్దున్నే ఒకసారి ఉతికేసిందండి, వంట అవ్వకముందే, అన్నం వండకముందు. మరలా ఉతుకుతానికి ఇవన్నీ పెట్టుకుంది బట్టలు. అమ్మ అలా వదిలేయమ్మా అన్నా సరే వినిపించుకోదండి. పొద్దున్నే లేచేసి నానబెట్టేసుకుని బట్టలన్నీ కూడా ముందు ఉతికేసి ఆరేసేస్తుంది. నేను లేచానంటే తిడతాను అనుకుంటుందో ఏమో కానండి. ముందు ఆ బట్టల పని వదిలించేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటుంది. ఇలా ఎండలో ఉతికి ఆరేయడం చాలా కష్టం అనేసి పొద్దున్నే నీడ పనిలోనూ బట్టల పని అవనిచ్చేస్తుంది. ఇంకా ఎండెక్కిన తర్వాత కొంచెం నానబట్టలు అవి ఉంటే అవి కూడా ఉతికేసుకుంది. ఇక నేనేం చేస్తానండి, ఆరేయడం తప్పించి ఇక బట్టలు కూడా ఆరేసేసాను. ఇంకా తమ్ముడోళ్ళండి మామిడికాయలు తెచ్చుకున్నారు పచ్చడి పట్టుకోవడానికి. వాటిని నీళ్ళల్లో పెట్టారు, కాసేపు ఇలా నానబెట్టాలంట కదండి. అంటే ఏంటండి నానబెట్టాలి, ఏమీ కూడా నా పని కాదన్నట్టు అనిపిస్తుంది
అయిపోతుందండి. ఏం చేస్తాము, ఆడపిల్ల వాళ్ళ పిల్ల అంటారు కదా, అందుకేనేమో. మరి పప్పు కూడా మరిగిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేస్తాను. ఈ మరీ అనే పదాన్ని ఎన్ని సార్లు తగ్గిద్దామన్నా గానీ తగ్గించలేకపోతున్నానండి. అదే నాకు ఊత పదంలా వచ్చేస్తుంది. మీరేమీ అనుకోవద్దు. ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇంక పనంతా అయిపోయినట్టేనండి. పప్పు తాలింపు పెట్టేశాను కాబట్టి ఇక పిల్లలకైతే అన్నం పెడతాను. 12 అవుతుందండి టైము. ఇంకొక అరగంటదేముందిలేండి, వాళ్ళకైతే అన్నం పెట్టేస్తాను. వాయిస్ ఎత్తుంటే ఒకటే సౌండ్లండి. మా వాళ్ళు బయటుండి, మా ఇంటి దగ్గరే బెటర్ అనిపిస్తుందండి వాయిస్ ఇవ్వడానికి. ఇక్కడ ఒకటే అల్లరి చేసేస్తున్నారు. అందుకని వీడియోస్ పెట్టాలన్నా కూడా నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. వాయిస్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆల్రెడీ అమ్మ అయితే కొత్త ఆవకాయ అయితే పెట్టింది. దానిలోకి పప్పు మామిడికాయ వేసుకుని తింటుంటే ఎలా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది కదా. కొత్త ఆవకాయ అంటేనే చాలా ఇష్టం. ఇక పప్పు మామిడికాయ అంటే ఇంకా ఇష్టం కదా. ఇక మా వాళ్ళకైతే అన్నం పెట్టానండి. ఒకళ్ళేమో కుర్చీలో, ఒకళ్ళేమో కింద, ఇక అలా పోటీలు వేసుకుంటూ తింటూ ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఎలా ఉందో వాతావరణం ఇప్పటికీ అదే విధంగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుందండి. అచ్చమైన పల్లె వాతావరణం అంటే మా ఇంటి దగ్గరే ఉన్నదేమో అనిపిస్తుందండి. ఎక్కడ చూసినా ఇలాంటి వాతావరణం కనిపించట్లేదు. మేకలు, గేదెలు ఇవన్నీ ఉండేవి ఇదివరకు, కానీ ఇప్పుడైతే గేదెలు లేవు. మేకలు, కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం మార్పు వచ్చినా కానండి, నాకు ఇదివరకు నేను చిన్నప్పుడు ఎలా ఉందో మా ఇంటి దగ్గర వాతావరణం ఇప్పటికీ అలాగే ఉందండి. ఏమీ మారిపోలేదు. ఇక చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా మా ఇంటికొస్తే నాకు గుర్తొస్తూ ఉంటాయి. మా పల్లెటూరు జీవన విధానం ఇదే విధంగా ఉంటుందండి. ఇంకా అమ్మను, ఆవకాయను అస్సలే మర్చిపోలేమంటారు కదండీ. చిన్నప్పుడు ఏ విధంగా పట్టిందో పచ్చడి, ఇప్పుడు అదే విధంగానండి. ఇలాంటి వాటిలో అస్సలే మార్పు ఉండదు కదా. ఈ ఆవకాయ పచ్చళ్ళు ఎంతో, ఈ పల్లెటూరు జీవన విధానం కూడా అంతేనండి. ఈ ఆవకాయ ఎన్ని రకాలుగా పట్టినా కానీ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం మారవు కదా. అదేవిధంగా మా పల్లెటూరు వాతావరణం కూడా అలాగే ఉంటుందండి. ఏమీ మారదు. మార్పులు చేర్పులు రావచ్చు కానండి, జీవన విధానం మాత్రం అలానే ఉంటుంది. ఇంకా మా ఇంటి పరిస్థితి అంటారా, ఇక మేకలతోనూ, కోళ్ళతోనూ ఇక ఎప్పుడు ఇక పల్లెటూరు, అచ్చమైన పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నామండి. ఏమీ మారలేదు. ఇదివరకు అయితే నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని లాస్ట్లో అడిగేదాన్ని. ఇప్పుడు కూడా మర్చిపోయి లాస్ట్లోనే అడుగుతున్నానండి. కానీ ఫస్ట్లోనే అడగమ్మా, వీడియోస్ చేసే వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, నీకెందుకు భయము అనేసి ఒక ఆవిడైతే పొద్దున్న ఒక అమ్మ కామెంట్ చేశారు, పెద్ద ఆవిడ. అలాంటి వాళ్ళు కామెంట్స్ చేసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే సిస్టర్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు, వీడియోస్ చేయండి అంటున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను. ఒకప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే వ్యూస్ బాగానే వచ్చాయి, కానీ ఇప్పుడైతే సరిగా రావట్లేదు. అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే చాలా డౌన్ అయిపోయింది. కానీ అప్పటి మీద ఇప్పుడైతే నన్ను సపోర్ట్ చేసే సిస్టర్స్ అయితే చాలామందే ఉన్నారు. దానికైతే సంతోషం. నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇక సక్సెస్ అనేది అదే వస్తుందిలేండి. మన ప్రయత్నం మనం చేస్తూ పోతే ఏదో ఒక రోజున అదే వస్తుందనే నమ్మకం అయితే ఉంది. చూసిన వారు ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.